చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒకతను రోజు మార్నింగ్ 5:30కి అంతా లేచి దేవుడికి బాగా పూజ చేసుకుని ఆఫీస్కి పోయాడు. ఒకరోజు బాగా అలసిపోయి 7:30కి లేచి దేవుడికి పూజ చేయకుండా ఆఫీస్కి బయలుదేరింది. బయట వచ్చి చూస్తానే స్కూటర్ పంచర్. అరే ఏంద్రా ఇలా అయిందని చెప్పి సరే బస్సులో పోదామని చెప్పి బస్సు ఎక్కితే బస్సులో మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సరే ఆఫీస్ పోయేలోపు లేట్ అయ్యి క్యాంటీన్ పోయేమన్నా తింటామని చెప్పి క్యాంటీన్కి పోతే ఫుడ్ ఏమీ లేదు. సరే చాయ్ బిస్కెట్ తినేసి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ వేసుకొని టీవీ చూద్దామని చెప్పి ఏసీ ఆన్ చేస్తే కరెంటు పోయింది. ఏంటి ఇలా అయింది ఈరోజు అని చెప్పి ఆలోచించి, ఈరోజు నేను దేవుడికి పూజ చేయలేదు కదా, అందుకని దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నారు ఈరోజు అంతా అని చెప్పి దేవుడి ముందు పోయి నేను ఏడ్చి, ఏంటి దేవుడు ఒక్కరోజు పూజ చేయకపోతే ఇంత బాధ పెడతాను అంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, బాబు ఈరోజు నీ టైం అయిపోయింది, మార్నింగ్ 5:30కి అంతా ఎముడు వచ్చి నిన్ను తీసుకోపోవడానికి వచ్చినాడు, నేనే ఆయనతో వాదించి నిన్ను 7:30కి లేచేలాగా చేసినాను, నువ్వు బయట స్కూటర్లో పోయేటప్పుడు వ్యాన్తో గుద్ది నేను చంపి తీసుకోపోదాం అనుకున్నారు, అందుకే స్కూటర్ పంచర్ చేసిన, క్యాంటీన్లో ఆ సాంబార్లో బల్లిబడి విషమై ఉంటే అందుకే నేను ట్రాఫిక్ జామ్ చేసి నేను లేట్ చేసిన, అక్కడ ఫుడ్ లేకుండా చేసిన, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేసి ఫైర్ సర్క్యూట్ అయ్యి కాలిపోయి ఎలా చేశారు, అక్కడ కూడా నేను కాపాడినానంటే అన్ని చోట్ల నన్ను కాపాడావు, కానీ నా పెళ్లి జరిగేటప్పుడు ఎక్కడ పోయినా స్వామి అన్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, ఒరే దూడమొహమోడా, నువ్వు నన్ను మొక్కడం స్టార్ట్ చేసిందే పెళ్ళైన తర్వాత రా అన్నాడంట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.